నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వసుంధర గారు రచించిన పెళ్లి చేసి చూడు ధారావాహిక నుండి 2వ భాగం వినేద్దామండి. భార్యను పురిటికి పుట్టింట్లో దిగవిడిచి వచ్చిన రాజారావును గుమ్మంలోనే పలకరించాడు వెంకట్రామయ్య. ఏరా, కోడల్ని సరాసరి పుట్టింట్లో వదిలిపెట్టకపోతే ముందుగా ఇక్కడ కొన్నాళ్ళు ఉంచకూడదా? మీ అమ్మకు చాలా కోపం వచ్చింది అన్నాడు. అన్నీ వివరంగా ఉత్తరం రాశాను కదా నాన్న. తనకు ఆరోగ్యం బొత్తిగా బాగుండటం లేదు. వాళ్ళ ఊర్లో తన శరీర తత్వం బాగా తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఉంది అన్నాడు రాజారావు. సర్లే, అదంతా పాత పాటే కానీ రేపొద్దున లక్ష్మిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారు. ఇంట్లో కోడళ్ళు ఇద్దరు కూడా ఉండటం లేదని బాధగా ఉంది. వాడేమో తిరుపతి వెళ్ళొచ్చి పెళ్లివారు వస్తారా 4 రోజులు ఆగరా అంటే ఆగకుండా వెళ్ళిపోయాడు. నువ్వేమో సరాసరి మామగారి దర్శనం చేసుకొని కోడల్ని అక్కడ దిగబిడిచి వచ్చావు. మీకు బాధ్యతలు ఎప్పటికి తెలిసి వస్తాయో ఏమిటో. లక్ష్మిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారా నాన్న? ఎప్పుడు? ఆతృతగా అడిగాడు రాజారావు. ఏమో, ఎప్పుడో నాకు తెలీదు. నా విధి నేను చేసి వచ్చాను. అబ్బాయిది హైదరాబాదు, సంప్రదాయమైన కుటుంబం. మనం వాళ్ళకి నచ్చాము. ఏదో లాంఛనప్రాయంగా పెళ్లి చూపులకు వస్తున్నాం కానీ సంబంధం స్థిరపడిందనే అనుకోమన్నారు. బహుశా ఈ వేసంగుల్లో లక్ష్మికి పెళ్ళైపోయినా ఆశ్చర్యం లేదు అన్నాడు వెంకట్రామయ్య. రాజారావు ఆశ్చర్యంగా తండ్రి వంక చూసి, ఎలా వచ్చింది నాన్న ఈ సంబంధం మీ దాకా అని అడిగాడు. వెంకట్రామయ్య అన్నీ వివరంగా చెప్పి, పెళ్ళి కుదుర్చుకోవటం అంటే చెప్పులు అరిగేలా తిరగటం కాదురా. సమయం కోసం కాచుకు నుండి సమయం రాగానే సంబంధాన్ని పట్టటం. పెళ్ళిళ్ళు దైవ నిర్ణయాలు. ఘటన ప్రకారం అలా జరిగిపోవలసింది. ఆ టైం రాకపోతే వచ్చే వరకు మనం చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. టైం వచ్చిందంటే మనం వద్దనుకున్న పెళ్లి జరిగిపోతుంది. అనుభవం నాకు నేర్పిన విషయం అది. ప్రతిదానికి మీ కుర్రాళ్ళు ఊరికే హడావుడి పడిపోతూ ఉంటారు. ముఖం మీద ఏమీ అనలేక ఊరుకున్నా చాటుగా అయినా మీరు నాకు బద్ధకం అనుకుంటూ ఉంటారు కదూ. ఏమీ అనుకోకండి అట్లా. ఇప్పుడు లక్ష్మి పెళ్ళికి టైం వచ్చేసింది. పెళ్లి స్థిరపరిచే బాధ్యత నాది. మిగతా ఏర్పాట్లతో మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు. రాజారావు మనసు సంతోషంతో నిండిపోయింది. ఈ వేసంగుల్లో లక్ష్మి పెళ్లి జరిపించేయగలిగితే అది గొప్ప అదృష్టంగానే భావించాలి. ఒకవేళ తండ్రి చెప్పింది నిజమేనేమో, లేకపోతే వెతుక్కుంటూ పెళ్లివారు రావటం ఏంటి? నేను క్యాజువల్ లీవ్ మీద వచ్చాను నాన్న. ఇంకో 2 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను. చెల్లాయి పెళ్లి నిశ్చయమైతే అప్పుడు ఎలాగూ పెద్ద సెలవు మీద రావాల్సి ఉంటుంది కదా. అందుకని అన్ని వ్యవహారాలు మీరే చూసుకోండి. అన్నీ మీకే తెలుసును కాబట్టి మీకు మేము వేరే చెప్పాల్సిందేమీ లేదు అని లోపలికి వెళ్ళాడు రాజారావు. కాళ్ళు కడుక్కున్నావురా అడిగింది పార్వతమ్మ. అందుకే నూతి దగ్గరికి వెళ్తున్నానమ్మా అంటూ రాజారావు దొడ్లోకి వెళ్ళాడు. నూతిలోకి గొట్టాలు దింపి ఏర్పాటు చేసిన పైపు ఒకటి ఉంది అక్కడ. శ్రీకాంత్ అతనికి నీళ్లు కొట్టించాడు. రాజారావు కాళ్ళు కడుక్కుంటూ, ఏరా, ఎలా ఉన్నాయి నీ ఉద్యోగ ప్రయత్నాలు అడిగాడు. శ్రీకాంత్ తల ఉంచుకుని, నీ మాట వినకపోవటం పొరపాటైందన్నయ్య. చాలామంది వాగ్దానాలు చేస్తున్నారు కానీ పని జరగటం లేదు. ఈ సంవత్సరం ఎగ్జామ్షన్కి అప్లై చేసి ప్రైవేటుగా ఎంఏ కడదామనుకుంటున్నాను అన్నాడు. రాజారావు నవ్వి ఊరుకున్నాడు. ఈ రోజుల్లో బిఏకు బొత్తిగా విలువ లేదని ఎంఏ చదవమని, తను మోహన్ రావు ఆ బాధ్యతను స్వీకరిస్తామని రాజారావు మరీ చెప్పాడు తమ్ముడికి. కానీ త్వరగా సంపాదన ప్రారంభం చేయాలన్న ఆతృత శ్రీకాంత్ నా సలహా వినకుండా చేసింది. ఆ సలహా వినుంటే వృధాగా గడిచిపోయిన ఈ కాలంలో ఇంకొక డిగ్రీ వచ్చి ఉండేది మరో 3-4 నెలల్లో. ఏదేమైనా జరిగిపోయిన దానికి ఇప్పుడు అనుకునే లాభం లేదు. చదువు గురించి నిర్లక్ష్యం చేయటంలో శ్రీకాంత్ది పూర్తి తప్పులేదు. అందులో కొంతవరకు బాధ్యత అతని అన్న మోహన్ రావుది. అతని బాబాయ్ గారిది కూడా ఉంది. మోహన్ రావు మనసు మంచిదే కానీ అతను అట్టే దూరం ఆలోచించే మనిషి కాడు. ఈ రోజుల్లో బిఏ చదివినా ఎంఏ చదివినా దొరికే ఉద్యోగం ఒకలాంటిదేనని, అందుకని పై చదువు కోసం డబ్బు దండగని, తన వద్దకొస్తే తనకు బాగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం దొరకొచ్చునని అతడు తమ్ముడికి నచ్చచెప్పి తనతో తీసుకుపోయాడు. వెంకట్రామయ్య గారి పెద్ద కొడుకు కాబట్టి కొంత ఆయన పోలిక రాకుండా ఉండదు కదా. ఆ విధంగా అతను ఈ పని వాయిదా వేస్తూ వచ్చాడు. అయితే శ్రీకాంత్ వదిన దగ్గర గోల పెడుతూనే ఉండేవాడు.
మరిది బాధను అర్థం చేసుకున్న విరజ భర్తను మందలిస్తూ ఉండేది. ఆమె పూరు భరించలేక ఒక పర్యాయం అతను శ్రీకాంత్ను తనకు తెలిసిన కొంతమంది పెద్ద మనుషులకు పరిచయం చేశాడు. వాళ్లకు శ్రీకాంత్ ప్రస్తుత పరిస్థితి వివరించి చెప్పాడు. అదయ్యాక శ్రీకాంత్ను బయటకు పిలిచి, వాళ్ళు తలుచుకుంటే నీకు క్షణాల మీద ఉద్యోగాలు ఇప్పించగలరు అన్నాడు. వాళ్ళు తలుచుకున్నారో లేదో తెలియదు కానీ శ్రీకాంత్ అన్న దగ్గర 6 నెలలున్నాడు. పని ఏమీ జరగలేదు. శ్రీకాంత్ బాగా నిరుత్సాహపడిపోయాడు. అతను బాగా డేలా పడిపోయాడని గుర్తించిన మోహన్ రావు, అసలు నీకు ఇక్కడ వచ్చిన నష్టమే ఉంది, తక్కువేం జరుగుతుంది, ఇంకా కుర్రాడివే కదా, ఉద్యోగం గురించి అంత కంగారు ఎందుకు, అయినా ఈ రోజుల్లో ఉద్యోగాలంత సులభంగా పిలిచిస్తారనుకున్నావా అంటూ మందలించాడు. అన్నయ్య అసలు ఎవరికీ సరిగ్గా చెప్పనే లేదు, ఊరికే నన్ను పరిచయం చేసి ఊరుకున్నాడు, నోరు విడిచి అడగందే ఎవరు సహాయపడతారు అంటూ వదిన దగ్గర గోలపెట్టాడు శ్రీకాంత్. బాధ్యత గల ప్రభుత్వోద్యోగిని నోరు విడిచి ఎలా అడుగుతాను, నేను చేసిన పరిచయానికి అర్థం అదే. వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఎంతోమందికి సహాయం చేశారు, దేనికైనా టైం రావాలి, అంతవరకు మనం ఏ ప్రయత్నం చేసినా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అన్నాడు విరజతో మోహన్ రావు. లక్ష్మికి పెళ్ళంటే టైం రావాలని మీ నాన్నగారు అంటారు, ఇతనికి ఉద్యోగం అంటే టైం రావాలని మీరంటారు, మీ తండ్రి కొడుకులిద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు అని తేల్చింది విరజ. ఆ పరిస్థితుల్లో ఒక పర్యాయం మోహన్ రావు బాబాయ్ గారు వచ్చారు. ఆయన పేరు ఏదైనా మోహన్ రావు గారు వగైరాలంతా ఆయన్ను బాబాయ్ గారనే పిలుస్తారు. పార్వతమ్మ చెల్లెలు మొగుడాయన. బాబయ్య గారిది మెత్తటి మనసు, ధన సంపాదనకు సంబంధించినంత వరకు అద్భుతమైన తెలివితేటలైనవి. కాంట్రాక్టులు చేస్తూ లక్షలకు లక్షలు గడిస్తున్నాడు ఆయన. భార్య నీలవేణి మాట ఆయనకు వేదం. సంసార బాధ్యతలన్నీ ఆమెకు అప్పగించేశాడాయన. నీలవేణికి అక్క కొడుకులంటే విపరీతమైన అభిమానం. ముఖ్యంగా మోహన్ రావు రాజారావు అంటే ఆమెకు మరీ ఇష్టం. వాళ్ళిద్దరినీ ఆమె చిన్నతనంలో బాగా సాకింది. మోహన్ రావు కంటే సుమారు 10 సంవత్సరాలు మాత్రమే పెద్దదైన నీలవేణికి అటు సిరి సంపదలకు ఇటు ఆదరాభిమానాలకు లోటు లేదు. ఆమెలో ఉన్న ముఖ్యమైన లోపం వల్ల అసహనం. పెళ్ళై ఏడాది తిరగకుండానే ఆమె ఐశ్వర్యపుట అనుభూతుల్ని రుచి చూసింది. ఆ తర్వాత ఆమె అంతస్తు రోజు రోజుకి పెరిగిపోయింది. తగు మాత్రం గర్వం ఉన్నప్పటికీ ఆమె తన దగ్గర బంధువులందరికీ అంతో ఇంతో ఆర్థిక సహాయాన్ని అందచేస్తూ ఉండేది. ప్రతిఫలంగా ఆమె ఆశించేది చిన్న పొగడ్త. తన బంధువర్గంలో తనకు మించిన అదృష్టవంతురాలు లేరని అంతా అనాలని ఆమెకుంటుంది. ఆ కిటుకు తెలిసిన చాలామంది అలా చేసి ఆమె వద్ద ఆర్థిక సహాయం పొందుతూ ఉండేవారు. మోహన్ రావు రాజారావులకు ఉద్యోగాలు దొరికేంత వరకు వెంకట్రామయ్య ఇంటి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అన్నదమ్ములిద్దరూ కూడా పిన్ని పట్ల గౌరవభావంతో మసలుకుంటూ ఉండేవారు. అయితే వీళ్ళిద్దరకు మంచి ఉద్యోగాలు దొరకగానే మొదట్లో సంతోషించినా క్రమంగా నీలవేణికి కొన్ని అనుమానాలు రాసాగాయి. అక్క పిల్లలకు తన మీద గౌరవం తగ్గిపోతున్నదేమోనన్నది వాటిల్లో ముఖ్యమైనది. అక్క కొడుకుల ఆహ్వానం మీద స్వయంగా వెళ్ళి వాళ్ళ ఉద్యోగపు హోదాలను చూసొచ్చింది నీలవేణి. నిస్సందేహంగా వాళ్ళు మంచి హోదాలో ఉన్నారని గ్రహించగానే ఆమె అనుమానాలు రెట్టింపయ్యాయి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర స్వతంత్రంగా కాంట్రాక్టులు చేసుకోవటంలో ఉన్న గౌరవం ఎవరికిందో ఉద్యోగం చేయటంలో లేదనేది. తన హోదాను తరచుగా అక్క కొడుకుల హోదాతో పోల్చి పెద్ద చేసుకుంటూ ఉండేది. రాజారావును కానీ మోహన్ రావును కానీ కలిసినప్పుడల్లా అభిమానపు పలకరింపులను కట్టిపెట్టి తన హోదా ఔన్నత్యాన్ని గుర్తు చేయటానికే ప్రయత్నిస్తూ ఉండేది. ఈ ప్రవర్తనను రాజారావు సహించాడు కానీ మోహన్ రావు సహించలేకపోయాడు. అతను తరచుగా కాంట్రాక్టర్లను చిన్నపుచ్చడం ప్రారంభించాడు. పిన్ని, నువ్వు కాంట్రాక్టర్ల జీవితం స్వతంత్రంగా ఉంటుందనుకుంటావు కానీ బిల్లులు పాస్ చేయించుకోవటం కోసం వాళ్ళు మా ఆఫీసుల చుట్టూ పడిగాపులు పడి తిరుగుతూ ఉంటారు అనేవాడు మోహన్ రావు. అది నిజమే అని బాబయ్య గారు ఒప్పుకునేవాడు. గుడ్లురు చూసేది నీలవేణి. అన్నింటికి తలాడించి లోకువైపోతూ ఉంటారు మీరు. మీ బిల్లు నొక్కి పెట్టేశాడని ఒక ఆఫీసర్ని ఏం చేశారు మీరు? ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికి రాగానే పిల్లల చదువులు దెబ్బతింటాయి, నా సంసార పరిస్థితే దెబ్బతింటుందని ఇంటికొచ్చి ఆ ఆఫీసర్ మీ కాళ్ళు పట్టుకోలేదు అని సమర్థించేది. కాంట్రాక్టర్సు పలుకుబడితో మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించగలరేమో, మేము వాళ్ళని సరాసరి జైలుగా పంపించగలం అనేవాడు మోహన్ రావు. కొన్నాళ్లకు ఇది వారికి అలవాటుగా పరిణమించింది. భార్య పోరు పడలేక బాబయ్య గారు మోహన్ రావు దగ్గర తన వృత్తి గొప్పతనం చెప్పడం అలవాటు చేసుకున్నాడు. ఆ కారణంగా ఆ ఇద్దరూ కలిసినప్పుడల్లా రైల్వేలు కాంట్రాక్టర్ల గురించి గొప్పలు చెప్పుకోవటం జరుగుతూ ఉండేది. ఒకరు చెప్పింది ఇంకొకరు వినరు.
బాబయ్య గారు కాంట్రాక్ట్స్ అన్నప్పుడల్లా మోహన్ రావు రైల్వేలు అంటాడు. బాబయ్య గారు ఇప్పుడు మోహన్ రావు ఇంటికొచ్చి శ్రీకాంత్ పరిస్థితి తెలుసుకుని తాను ప్రయత్నించి శ్రీకాంత్కి ఏదైనా ఉద్యోగం వేయిస్తానని అన్నాడు. తనంతట తానే అన్నాడు కదా అని మోహన్ రావు సరేనన్నాడు. శ్రీకాంత్ను తీసుకుని తన ఊరు వెళ్ళబోయే ముందు బాబయ్య గారికి గుర్తుకొచ్చింది. శ్రీకాంత్ను తీసుకురమ్మని ఆయనకు నీలవేణి చెప్పింది. తీసుకుని వచ్చే ముందు, ఉద్యోగాలు వేయించడం మీలాంటి ఉద్యోగస్తుల వల్ల అయ్యే పని కాదు, మా కాంట్రాక్టర్లు సిఫారసు చేస్తే క్షణాల మీద ఉద్యోగాలు వేయించవచ్చునని మోహన్ రావుకు చెప్పడం మర్చిపోవద్దని మరీ మరీ చెప్పింది. అది గుర్తుకు రాగానే బాబయ్య గారు ఆ మాటలు మోహన్ రావు దగ్గర అనేశాడు. మోహన్ రావు నవ్వి, అవుననుకోండి, కానీ కంగారు పడి మీరు మామూలుగా ఇప్పించగల కళాసి ఉద్యోగంలో మాత్రం వీడిని చేర్పించకండి, వీడు చదివింది బిఏ అన్నాడు. శ్రీకాంత్ కాస్త ఉత్సాహంగానే బాబయ్య గారితో వెళ్ళాడు. అయితే అతని అదృష్టం బాగున్నట్టు లేదు. బాబయ్య గారు అతని గురించి చేసిన 1-2 ప్రయత్నాలు ఫలించినట్లు లేదు. ఇంట్లో నీలవేణి ప్రతిరోజు ప్రతి క్షణము తన హోదాను శ్రీకాంత్ ముందు వివరించి, కళ్ళారా చూస్తున్నావు కదా, మీ అన్నయ్యలిద్దరూ ఎప్పటికైనా నా స్థాయి చేరుకోగలరంటావా అని అడుగుతూ ఉండేది. శ్రీకాంత్కు పిన్ని మీద మాత్రమే కాక అన్నల మీద కూడా గౌరవం ఉండటం వలన అలా చేరుకోవాలనే కదా నువ్వైనా మేమైనా అనుకునేది అని చమత్కారంగా ఊరుకునేవాడు. ఈ సమాధానం నీలవేణికి రుచించేది కాదు. మీ అన్నయ్యలకు నా మీద అభిమానమే లేదు, నన్ను నానా మాటలు అంటూ ఉంటారు. నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి కన్న బిడ్డల కంటే ఎక్కువగా పెంచాను, అయినా వాళ్ళకి ఆ విశ్వాసం లేదు, అలాంటి వాళ్ళు పైకి రారు అంటూ ఉండేది. ఆ మాటలు శ్రీకాంత్ను బాధించేవి. కానీ అతను, నువ్వు అలా ఎందుకు అంటున్నావో తెలియదు పిన్ని, కానీ వాళ్ళకు నువ్వంటే చాలా గౌరవం అనేవాడు. 4-5 నెలలు అతడు అక్కడ ఉన్నా కూడా అతనికి ఇంకా ఉద్యోగం రాలేదని బాధపడితే నీలవేణి కోపంగా, బాబయ్య గారు ఎంతమందికో ఉద్యోగాలు వేయించారు, ఎవ్వళ్ళకి ఇంతకాలం పట్టలేదు, అయినా నీ అదృష్టమే బాగోలేదు. ఓ కంపెనీ వాడు తను కంపెనీ ప్రారంభించగానే నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు, అదేం దురదృష్టమో, అంతవరకు అన్ని సవ్యంగా ఉన్నాయనుకున్న ఆ కంపెనీ ప్రారంభమే కాలేదు, ఏం చేస్తాం, దేనికైనా టైం రావాలి అనేసింది. ఉద్యోగం గురించి మనిషి మీద కాక టైం మీద ఆధారపడే పక్షంలో మరో చోట గడపటం ఎందుకు అని శ్రీకాంత్ అభిప్రాయపడి నెల రోజుల క్రితమే తండ్రి దగ్గరకు వచ్చేశాడు. వెంకట్రామయ్యకు తెలిసిన కొందరు పెద్దలు కూడా ఉద్యోగం వేయిస్తామని వాగ్దానం చేశారు, కానీ ఆ టైం వచ్చినట్లు లేదు. కాళ్ళు కడుక్కున్నాక రాజారావు తల్లి దగ్గరికి వెళ్ళాడు. అలా కూర్చో అంది పార్వతమ్మ. రాజారావు తల్లికి దగ్గరగా పీటలు లాక్కుని కూర్చున్నాడు. పార్వతమ్మ ఒకసారి కొడుకు వీపు మీద ఆప్యాయంగా నిమిరి, నిన్ను చూశాన్రా, ఇప్పుడు కాస్త మనసు తేలిక పడింది అంది. ఏమ్మా, ఏమైంది అడిగాడు. ఏం చెప్పనరా, ఏదో పెద్ద ప్రాణం, వయసు మీదకొస్తూ ఉంటే మునుపటి ఆరోగ్యం నిలబడుతుందా అంది పార్వతమ్మ నెట్టూరుస్తూ. ఇంటెడు చాకరీ ఒక్క చేతి మీదే చేసేది పార్వతమ్మ. 4-5 ఏళ్ల క్రితం ఆమె జబ్బు పడింది. విశ్రాంతి బాగా అవసరం అన్నారు డాక్టర్లు. ఇంట్లో పిల్లలంతా ఎదిగిన వారే కాబట్టి అంతా తలో పని పంచుకుని ఆవిడకు బాగా విశ్రాంతినిచ్చేవారు. చిన్నప్పటి నుంచి పనికి అలవాటు పడ్డ పార్వతమ్మకు ఊరికే కూర్చోవటం నచ్చకపోయినా క్రమంగా సుఖానికి అలవాటు పడింది. అయితే ఆవిడకి ఇప్పుడు కొత్త బాధ వచ్చి పడింది. సంసారంలో కష్టాలు పడ్డ వ్యక్తిగా చుట్టుపక్కల పార్వతమ్మకు గుర్తింపు ఉండేది. ఆ గుర్తింపు కారణంగా ఆవిడకి ఎప్పుడూ నలుగురు సానుభూతి లభిస్తూ ఉండేది. మామగారు ఆస్తి పాడు చేస్తున్నాడని, ఆ తర్వాత పిల్లలు ఎక్కువని, ఆ తర్వాత ఇంటి పని పెరిగిందని, ఇలా నిత్యము ఏదో రకంగా ఆవిడకు సానుభూతి లభించేది. ఇప్పుడు ఆవిడకు చెప్పుకోదగ్గ బాధ్యత లేదు, పని లేదు. అందువల్ల ఇంటికి ఎవరొచ్చినా, నీ పిల్లలు రత్నమాణిక్యాలమ్మ, పార్వతమ్మ, నిన్ను కూర్చోబెట్టి పనిచేస్తున్నారు, ఒకప్పుడు కష్టపడ్డా ఇప్పుడు బాగా సుఖపడుతున్నావులే అంట మొదలుపెట్టారు. ఎప్పటికీ ఏదో విధంగా అందరూ తన మీద జాలి పడుతూనే ఉండాలనేది పార్వతమ్మ కోరిక. అందుకని ఆమె ఇప్పుడు తన ఆరోగ్యాన్ని మదుపు పెట్టి జాలి సంపాదించడానికి ప్రయత్నిస్తోంది. నీకు వయసు రావటం ఏమిటమ్మా, నిండా 50 ఏళ్ళైనా లేవు అన్నాడు రాజారావు. 50 ఏమిట్రా, నాకు ఇంకా 45. అయితేనేమి ఏమిటో తెలియని గుండె నీరసం. నా బాధ ఒకళ్ళకి కనిపించేది కాదు, వచ్చినప్పుడు చెప్పుకోగలిగేది కాదు అంది నీరసంగా. ఆ సంభాషణ దారి మళ్లించడానికి అన్నట్లుగా, అవునులే అమ్మా, ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత విశ్రాంతి ఉన్నా ప్రయోజనం ఉండదు అన్నాడు. అబ్బే, నాకు ఆ బెంగ ఏమి లేదురా, అన్నీ చూసుకునేందుకు మీరున్నారు,
ఒక్కసారి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి పార్వతమ్మ ఏదో చెప్తూ ఉండగా రాజారావు ఆలోచనలో పడ్డాడు. తల్లికి వైద్యం పిచ్చి. తనకు మొట్టమొదటిసారి కూతురు పుట్టినప్పుడు వసుంధరకు సాయంగా ఉండటానికి ఆవిడ కూడా భువనేశ్వర్ వచ్చింది. అప్పుడు అతను తల్లిని అనుభవజ్ఞుడైన ఆఫీసు డాక్టర్కి చూపించగా ఆయన జబ్బేమీ లేదని, విశ్రాంతి అవసరమని చెప్పి ఒక మామూలు టానిక్ ఇచ్చాడు. ఆ డాక్టర్ ఇంగ్లీష్లో చెప్పాడు కాబట్టి పార్వతమ్మకు ఆ మాటల అర్థం తెలియలేదు. రాజారావు మాత్రం గుండె నీరసానికి మందిచ్చాడని చెప్పాడు. ఆవిడ మందు చూసి చాలా సంబరపడింది. కోడలితో, ఒసే రోజు భోజనం కాగానే గుర్తు చెయ్యి, మందు వేసుకోవటం మర్చిపోతాను అని చెప్పింది. గుర్తు చేయటం కోడలు మర్చిపోయేది కానీ ఆవిడ మాత్రం టంచనగా మందు వేసుకునేది. మందు వాడినంతకాలం ఆవిడకు గుండె నీరసం రాలేదు. మంచి మందు ఇచ్చాడని డాక్టర్ని అభినందించింది కూడా. ఆ తర్వాత మళ్ళీ స్వగ్రామం వెళ్లే ముందు 1-2 టానిక్స్ కొనిచ్చాడు రాజారావు. స్వగ్రామంలో ఆ టానిక్స్ వాడినంతకాలము బాగానే ఉంది. అవి అయిపోగానే ఆవిడకు గుండె నీరసం ప్రారంభమైంది. వెంకట్రామయ్య ఊళ్ళోని డాక్టర్కు చూపించగా ఆయన జబ్బేమీ లేదని, మందులు వాడనవసరం లేదని, బాగా విశ్రాంతి తీసుకుంటే చాలునని తెలుగులో చెప్పాడు. ఇంటికొచ్చి ఆ డాక్టర్ని నానా మాటలు అందావిడ. నాకు జబ్బు లేదంటాడా వాడు, వాడికి వైద్యమేమో తెలుసు అని సవాల్ చేసింది. ప్రస్తుతం తల్లి చెప్పేది వినకపోయినా అనుభవాన్ని బట్టి ఆవిడేం చెప్పిందో ఊహించుకుని, ఇప్పుడు తక్కువ సెలవు మీద వచ్చానమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు నిన్నొక మంచి డాక్టర్కి చూపించి తప్పకుండా మంచి మందు ఇప్పిస్తానమ్మా అని సమాధానపరిచాడు రాజారావు. వైద్యం చేయించుకునేందుకైనా మీ ఊరు రావాలనుందిరా. మీ ఊళ్ళో డాక్టర్ చాలా ఘటకుడిలా ఉన్నాడు. ఇట్టే పట్టేసి మంచి మందు ఇచ్చాడు. అది వాడినన్నాళ్ళు ఏ బాధ లేదు అంది పార్వతమ్మ. నీ జబ్బేమిటో వివరంగా చెప్తే ఆయనకు అవన్నీ చెప్తానమ్మా. ఆయన రాసిచ్చిన మందు నీకు తెచ్చిపెడతాను అన్నాడు రాజారావు. ఏమిటోరా, గుండెలు లాగేసినట్లు ఉంటుందిరా. ఆ 2 క్షణాలు కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది. ప్రాణం పోతుందేమోనని భయం వేస్తుంది అంది పార్వతమ్మ. తర్వాత తమ్ముళ్లతో చెల్లెళ్లతో వినోదంగా కాలం గడిపేశాడు రాజారావు. అతను వెళ్ళిపోయే రోజున వెంకట్రామయ్య రాజారావుని పిలిచి, ఈ సంబంధం నిశ్చయమైపోవచ్చు. కట్న కానుకల విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని అడిగాడు. అవన్నీ మీకు తెలుసు నాన్న, కుర్రవాళ్ళం మేము చెప్పేదేముంది అన్నాడు రాజారావు నవ్వి. వెంకట్రామయ్య సంతృప్తిగా తాలాడించాడు. రాజారావు గ్రామం నుంచి బయలుదేరుతున్న క్షణంలో వెంకట్రామయ్యను కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. అతనెవరో రాజారావుకు తెలియలేదు, కానీ ఎందుకు వచ్చాడో తెలిసి చాలా సంతోషించాడు. ఆ వ్యక్తికి వెంకట్రామయ్య తండ్రి 4,000 అప్పిచ్చాడు. వెంకట్రామయ్య కూతురు పెళ్లి చేయబోతున్నాడని విని ఆ వ్యక్తి బాకీ తీర్చడానికి వచ్చాడు. సుమారు 15 ఏళ్ల క్రితం రాజారావు తాతగారు ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చి ఉండకపోతే ఆ వ్యక్తి కూతురు పెళ్లి ఆగిపోయి ఉండేది. రాజారావు మనసు నిండా సంతోషం ఆక్రమించుకుంది. లక్ష్మి పెళ్లికి నిజంగానే టైం వచ్చినట్లుంది అనుకున్నాడు అతను. అమ్మాయి నచ్చింది అన్నాడు భీమరాజు వెంకట్రామయ్యను రహస్యంగా వీధి గదిలోకి తీసుకువెళ్ళి. వెంకట్రామయ్య ముఖంలో వెలుగు కనపడింది. అనుకున్నాను బావగారు, అర్హతను గుర్తించగల కళ్ళు మీకే కాదు మీ అబ్బాయికి ఉన్నాయని అన్నాడు. మనం ఇప్పుడు అన్నీ మాట్లాడేసుకోవచ్చు అన్నాడు భీమరాజు. అలాగే, మీరే చెప్పండి, తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం అన్నాడు వెంకట్రామయ్య. భీమరాజు అసహనంగా, అవును అదో తంతుంది కదూ అన్నాడు. మా ఇంట్లో ఆడపిల్లకు సంబంధించినంత వరకు ఇది మొదటి పెళ్ళి, అన్ని సంప్రదాయం ప్రకారమే కానిద్దాం అన్నాడు వెంకట్రామయ్య. అవుననుకోండి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరగాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా మేము రాజమండ్రి వెళ్ళి 3 రోజులు ఉంటాము. పురోహితుడిని అడిగితే ఈ 3 రోజుల్లోనూ మంచి ముహూర్తం ఉందో లేదో చెప్తాడు అంటూ లోపలికొచ్చాడు భీమరాజు. ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉందండి అన్నాడు సోమయాజులు. ఇంకేం బావగారు, ఎల్లుండి మీరు రాజమండ్రిలో మేము ఉంటున్న మా చుట్టాలింటికి వచ్చేసేయండి అన్నాడు భీమరాజు. అలాగేనన్నట్లు తలాడించి భీమరాజును పక్క గదిలోకి పిలిచాడు వెంకట్రామయ్య. భీమరాజు వెళ్ళాడు. ఏ పెళ్లి విషయంలోనైనా తప్పనిసరైనది, అతి ముఖ్యమైనది అయిన ఘట్టం ప్రారంభమైంది. బావగారు, ఇక సమయం వచ్చింది, మీ ఉద్దేశం మీరు చెప్పాలి అన్నాడు వెంకట్రామయ్య. చెప్పటానికి ఏముందండి, మాది మీకులాగే పెద్ద కుటుంబం, మాకు ఆడపిల్లలున్నారు. మీ శక్తి కొలది మీరేం చెప్పినా నేను కాదనలేను అన్నాడు భీమరాజు. భీమరాజు మంచివాడని వెంకట్రామయ్యకు అర్థమైంది. అందువలన ఆయన ఎంత కట్నం కోరుతున్నాడో తెలిసే వరకు తను కమిట్ అవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. తను అంక చెప్తే భీమరాజు అంతకంటే తక్కువ అడిగే ఉద్దేశంలో ఉంటే
అందుకే తను కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని వెంకట్రామయ్య గ్రహించాడు. వెంకట్రామయ్యది పెద్ద కుటుంబం అని భీమరాజుకు తెలుసు. కానీ మొదటి నుంచి వారిది కాస్త జోరైన కుటుంబం అని కూడా ఆయనకు తెలుసు. తీరా తను ఒక అంకె చెప్తే వెంకట్రామయ్య అంతకంటే ఎక్కువ కట్నం ఇచ్చే ఉద్దేశంలో ఉంటే అందుకే ఈ విషయంలో తను కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని భీమరాజు అనుకున్నాడు. వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే సంబంధం ఇంచుమించు స్థిరపడిపోయింది. కట్నం బేరం మీద ఆధారపడి లేదు పెళ్ళి. అందుకే ఇద్దరూ మరింత జాగ్రత్తగా ఉండదలిచారు. ఏది ఏమైనా బావగారు, మీరు మగ పెళ్లివారు, మీ ఆశలేవో మీకుంటాయి. అవేమిటో కాస్త తెలియపరిస్తే నా శక్తి కొద్దీ నేను ప్రయత్నిస్తాను. సంకోచించకుండా చెప్పండి బావగారు అన్నాడు వెంకట్రామయ్య. ఆ ఆశలకు అంతే ఉంది బావగారు. మా వాడికైతే 15,000 దాకా ఇస్తామంటూ వచ్చారనుకోండి. కానీ మనిషికి డబ్బు ఒక్కటే ప్రధానం కాదు కదా. అందులోనూ పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. నేను మీలాంటి సాంప్రదాయమైన కుటుంబం కోసమే ఇంతవరకు ఆగాననుకోండి. మరి మీరు సందేహించకుండా మీ మాట ఏమిటో చెప్పేయండి అన్నాడు భీమరాజు. నేనేం చెప్పనండి. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటామంటూ కనీసం 4 సంబంధాలైనా వచ్చాయి మా లక్ష్మికి. కానీ మీరు చెప్పినట్లు పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అమ్మాయి సుఖం ముఖ్యంగానే డబ్బు కోసం చూసుకుంటావా? మీ సంబంధం ఒక్కటే ఇంతవరకు నా మనసుకు నచ్చింది. మీరేమంటే అదే అన్నాడు వెంకట్రామయ్య. భీమరాజుకు మరి తప్పలేదు. ఆఖరి ప్రయత్నంగా మీ పెద్దబ్బాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి ఇచ్చిపుచ్చుకోటాల విషయం మీకే బాగా తెలియాలి. అబ్బాయిదైనా అమ్మాయిదైనా మా ఇంట్లో ఇదే మొదటి పెళ్ళి అన్నాడు. మోహన్ రావుకి రాజారావుకి కట్నాలు జోరుగానే ముట్టాయి. వాటి ఫలితంగానే వెంకట్రామయ్య గారి అప్పులు చాలా వరకు తీరిపోయాయని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. భీమరాజు కొడుకుల పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకురావటం వెంకట్రామయ్యకు కాస్త ఇబ్బంది అయ్యింది. ఒక్క క్షణం ఆలోచించి, ఆ వియ్యంకొళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు బావగారు, వాళ్ళకిలా నేనెక్కడ చేయగలనులేండి. ఏదో ఆ పెళ్ళిళ్ళు జరిగాయి కాబట్టి ఇప్పుడు నేను ఆడపిల్ల పెళ్లి చేస్తానంటూ ముందుకు రాగల స్థితికైనా వచ్చాను అని ఊరుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది. చివరకు వెంకట్రామయ్య ధైర్యం చేసి, బావగారు, పైకి పాటాటోపంగా కనపడుతున్న మా ఆర్థిక పరిస్థితి మీరే ఊహించుకోగలరనుకుంటాను. పేద అరుపులు అరవటం నాకు చేత కాదు. నా శక్తి కొలది అని మీరే అన్నారు కాబట్టి నా మాట చెప్పేస్తున్నాను. ఇదైనా ఇవ్వగలిగానే మాట కాదు. ఏదో ఇంట్లో తొలి శుభకార్యం అనే అభిప్రాయంతో చెప్తున్నాను. మొట్టమొదటి ఆడపిల్ల కాబట్టి అన్నీ కాస్త ఘనంగానే చేయాలనుకుంటున్నాను. కట్నం మాత్రం 5,000 అని ఆగిపోయాడు. భీమరాజు ముఖంలో కాస్త ఉత్సాహం కనపడింది. ఇప్పటికో అంకి బయటపడింది. అది అంత నిరుత్సాహజనకంగా లేదు. దీంతో బేరం కొనసాగించవచ్చు. బాగానే ఉంది. కానీ బావగారు, మీరు మరొక్క మాట ఆలోచించాలి. 15,000 కట్నం కాదని మీ సంబంధానికి వచ్చామంటే కనీసం 10,000 ఉండకపోతే బంధువర్గంలో లోకువైపోతాం. అదీగాక పెళ్ళిడికి ఎదిగిన కూతురుంది నాకు. 2 కొడుకులకు పెద్ద కట్నాలు తీసుకుని పెళ్లి చేసిన మీరే కూతురు పెళ్లికి 5,000 ఇస్తానంటే ఆ డబ్బు తీసుకుని కొడుకు పెళ్ళయ్యాక నేను నా కూతురికి ఇవ్వగల కట్నం ఏమిటో మీరే చెప్పండి బావగారు అన్నాడు భీమరాజు లౌక్యంలో నిష్ఠూరాన్ని మిళితం చేస్తూ. వెంకట్రామయ్యకు వెంటనే జవాబు దొరకలేదు. ఆయనే కాదు, ఏ మధ్యతరగతి మనిషికి దొరకదు. ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా తమ కొడుకుల వివాహాలకు కట్నాలు ఆశించే ఈ విషవలయ సమస్యలో ఎవరి బుర్ర సరైన తర్కం ప్రకారం ఆలోచించదు. అసలు కట్నం అనేది ఎందుకు అన్నది ప్రశ్నగానైనా వారికి స్ఫురించదు. ఏం చెప్పమంటారు చెప్పండి. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నివారించలేను. నాకింకా కూతుళ్ళున్నారు. ఈ పెళ్లికి తల తాకట్టు పెట్టి తెచ్చి 10,000 కట్నంగా ఇచ్చాననుకోండి, తర్వాత వాళ్ళ గతేం కాని చెప్పండి. మీరు మరీ అంతలాగంటున్నారు కాబట్టి ఎలాగోలా 6,000 ఇవ్వగలను అన్నాడు. అక్కడి నుంచి సంభాషణ గురించి ప్రత్యేకంగా వివరించిన అవసరం లేదు. చివరికి బేరం 7,500కు ఫైనల్ చేశారు. అంతకు మించి తను చేయగలిగింది ఏమీ లేదని చాలా నిక్కచ్చిగా చెప్పేశాడు వెంకట్రామయ్య. ఈ బేరం స్థిరపడేలోగా వెంకట్రామయ్య, భీమరాజు ఇద్దరూ పరస్పరం ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నారు. ఒకరి మీద ఒకరు జాలిని ప్రకటించారు. అందులో హోదాను పెంచుకునేందుకు ప్రయత్నించారు. కట్నంతో నిమిత్తం లేకుండానే ఈ పెళ్లి స్థిరపడిపోయినట్లు నేను ముందే చెప్పాను కదా బావగారు. మీ మాటే నా మాట. ఎటొచ్చి చాదస్తం అనుకోకుండా నా ఒక్క మాటను మీరు మన్నించాలి. తరతరాలుగా మా ఇంట వస్తున్న ఆచారం ఏమిటంటే
పెద్ద కుర్రాడి పెళ్లికి ఇంటిల్లి పాదికి అప్పగింతల బట్టలు పెట్టడం. ఇంటిల్లి పాది అంటే అంతా కాదు, నేను, నా భార్య, పిల్లలు కాక మా అమ్మగారు అన్నాడు భీమరాజు. వెంకట్రామయ్య కదో పెద్ద విశేషం అనిపించలేదు. అలాగే అన్నాడాయన ఉత్సాహంగా. వెంటనే భీమరాజు వెంకట్రామయ్య చేతులు పట్టుకుని, ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది బావగారు, నేను హామీ ఇస్తున్నాను, ముహూర్తాల సంగతి ఇప్పుడే మాట్లాడుకుందాం అంటూ గదిలో నుంచి బయటికి దారితీశాడు. చేతిలో చెయ్యి వేసుకుని ఉత్సాహంగా వస్తున్న ఆ బియ్యంకుళ్ళిద్దరినీ విచిత్రంగా చూస్తున్నారు మిగతా జనం. ప్రియమైన చిరంజీవి రాజారావును ఆశీర్వదించి రాయనుది. చిరంజీవి లక్ష్మికి వివాహం నిశ్చయమైంది. వరుడు ఇది వరలో నేను ప్రస్తావించిన హైదరాబాదు వాస్తవ్యులు మహారాజశ్రీ భీమరాజు బావగారి కుమారుడు చిరంజీవి బాబురావు. వివాహ ముహూర్తం కూడా ఇంచుమించు నిశ్చయమైనట్లే. మే నెలలోని 2 తేదీలలో ఒక తేదీ వరుని తరపు వారు నిశ్చయించి పంపగానే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తాను. మిగతా ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. తండ్రి రాసిన ఈ ఉత్తరం మరొకసారి చదువుకున్నాడు రాజారావు. అతనికి ఆ ఉత్తరం అంది సుమారు 3 వారాలవుతోంది. తర్వాత అతనికి ఏ ఉత్తరమూ అందలేదు. మళ్ళీ పెళ్లి నిశ్చయమైందని, తనకొక ఉత్తరం తండ్రి దగ్గర నుంచి వచ్చిందని, ఆ తర్వాత ఎటువంటి సమాచారము లేదని కంగారు పడుతూ మోహన్ రావు కూడా కలకత్తా నుంచి ఉత్తరం రాశాడు తమ్ముడికి. తన పరిస్థితి అంతేనంటూ జవాబు రాశాడు రాజారావు. అన్నదమ్ములిద్దరిది ఒకటే భయం, ఇద్దరిది ఒకటే బాధ. తండ్రి డబ్బు గురించి ఏమీ రాయలేదు, అన్నీ ముఖాముఖి మాట్లాడుకోవచ్చని రాశాడు. ఆయన రాసిన ప్రకారం పెళ్లి ముహూర్తానికి ఇంకా 4 రోజులు కూడా వ్యవధి లేదు. మరి మిగతా ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతున్నట్లు రాశాడు. అంటే పెళ్లికి ఖర్చు ఎంతని అంచనా వేస్తున్నారు, ఎంత డబ్బు సమకూరుస్తున్నారు అన్న విషయాలేమీ తెలియటం లేదు. ఇవి అంత సామాన్యమైన విషయాలు కావు. క్షణాల మీద వేల కొద్ది డబ్బు పుట్టించడం మాటలు కాదు. పెళ్లి ముహూర్తం నిశ్చయమైనట్లు తెలియగానే రాజారావు ప్రావిడెంట్ ఫండ్లో 2000 రూపాయల లోన్కి అప్లై చేశాడు. మే 1వ తేదీకి ఇంటికి వెళ్లే పక్షంలో ఆ నెల జీతం ఇంటికి తీసుకుపోవచ్చు. అన్నీ కలిపి సుమారు 3000 రూపాయల క్యాష్ ఇంటికి తీసుకువెళ్లొచ్చు. మోహన్ రావు దగ్గర డిపాజిట్ల బాపతు అది ఇది కలిపి 3000 రూపాయల క్యాష్ ఉన్నదట. అదీగాక మరొక 3000కు లోన్ పెడతానని రాశాడు అతను. అంటే సుమారు 9000 క్యాష్ పోగు పడుతున్నదన్నమాట. పెళ్లికి కట్నం ఎంతో, ఖర్చులేమిటో, అసలు మొత్తం ఎంతవుతుందో ఇటువంటి ఆలోచనలు అన్నదమ్ములిద్దరిని పీడిస్తున్నాయి. ముహూర్తపు తేదీని సూచించడం అయితే జరిగింది, కానీ అసలైన ముహూర్తపు తేదీ ఇది అని ఒక ఉత్తరం రావాలి కదా. రాజారావుకు ఏప్రిల్ 19న పుత్రోదయం అయింది. తన కొడుకును చూడాలని అతను తహతహలాడుతున్నాడు. మామగారు అతనికి ఉత్తరం రాస్తూ కుర్రాడి నక్షత్రం మంచిదే అయినప్పటికీ ఎప్పటిలాగానే సంప్రదాయం ప్రకారం 21వ నాడు నూనెలో ముఖం చూసే తంతు ఏర్పాటు చేస్తామని రాశారు. అనగా మే 9వ తేదీ వరకు కుర్రవాణ్ణి చుట్టం ఎలాగో పడదు. ఎటొచ్చి అప్పటికి తను ఆంధ్రాలో ఉండాలి. చెల్లెలు పెళ్లి ముహూర్తం తెలిస్తే ఏకంగా పెద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరిపోవచ్చును. కానీ ఇంటి దగ్గర నుండి ఉత్తరం లేదు. ఏం చేయాలో అతనికి పాలిపోవటం లేదు. అతను కంగారుగా ఇంటికి రాసిన ఏ ఉత్తరానికి జవాబు రాలేదు. ఆ కారణంగా లక్ష్మి పెళ్లి గురించి తండ్రి రాసిన ఒకే ఒక ఉత్తరాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటాడు రాజారావు. తాను సరిగ్గా అర్థం చేసుకోలేకుండా వదిలిపెట్టిన వాక్యాలేమైనా అందులో ఉండిపోయాయేమోనని. ఎన్నిసార్లు చదివితే మాత్రం అందులో కొత్త విశేషాలు ఎందుకు పుట్టుకొస్తాయి? తండ్రి మీద చాలా కోపం వచ్చింది రాజారావుకు. ఆయన గురించి ఏమనుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఏదో ఒక విషయం ఉత్తరం రాస్తే ఆయన సొమ్యం పోయింది. పోనీ ముహూర్తం విషయం ఇంకా అనిశ్చితంగా ఉంటే ఆ సంగతి రాయొచ్చు కదా. హఠాత్తుగా రాజారావుకు ఒక విషయం స్ఫురించింది. తండ్రి మిగతా ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతున్నట్లు రాశాడు. అంటే అన్ని విషయాలు ఆయన చూసుకుంటున్నాడన్నమాట. బహుశా ఆ వ్యవహారాలు చూసుకుంటున్న హడావుడిలో ఆయనకు ఉత్తరం రాసే తీరిక కూడా చిక్కి ఉండదు. అదే నిజమైతే అంతకంటే కావలసిందే ఉంది. కానీ తండ్రి గురించి చిన్నతనం నుంచి ఎరుగున్న అతను ఆయన తాము వెళ్లేసరికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాడనే విషయాన్ని నమ్మలేకుండా ఉన్నాడు. చిట్ట చివరికి రాజారావు ఎదురు చూస్తున్న ఉత్తరం రానే వచ్చింది. ఉత్తరం చాలా క్లుప్తంగా ఉంది. మే 21వ తేదీకి ముహూర్తం నిశ్చయించారని, దైవానుగ్రహం వలన అన్ని పనులు సక్రమంగా జరిగిపోగలవని, ఉత్తరం అందిన వెంటనే అర్జెంటుగా బయలుదేరి రావాల్సిందని రాశాడాయన. డబ్బు గురించి ఏమీ రాయలేదు. అదే రోజున మామగారి దగ్గర నుండి కూడా ఉత్తరం వచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, అనుకున్న ప్రకారం 21వ రోజుకు తప్పకుండా బయలుదేరి రావాల్సిందని రాశాడాయన. అంటే మే 9వ తేదీకి కొడుకును చూడగలుగుతాడు తాను. ఈలోగా వెళ్ళినా ప్రయోజనం లేదు. మరి
జీతం తీసుకుని 1వ తేదీన బయలుదేరటానికి రాజారావు నిశ్చయించుకున్నాడు. ఎలాగూ భార్య దగ్గరకు వెళ్ళి ప్రయోజనం లేదు కనుకను, స్వగ్రామంలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలి కనుకను తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుండి మావగారు రాసిన తేదీకి అత్తారింటికి వెళ్ళదలుచుకున్నాడు అతను. అదే విషయం మావగారికి రాశాడు అతను. వివాహ ముహూర్తం మే 25న అయితే ఆ విషయాన్ని తండ్రి అతనికి ఏప్రిల్ 25కు అందచేశాడు. పెళ్లి ఏర్పాట్లకు ఆ వ్యవధి చాలుతుందో చాలదో అతనికి అర్థం కావటం లేదు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.